అందరికీ నమస్తేనండి. ఈరోజు మనకి ఫిబ్రవరి 2 ఈరోజు మార్కెట్ అయితే మంచి అప్ మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. ఫస్ట్ కిందకి డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చి, ఆ తర్వాత మంచి అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ ఇచ్చింది. సో, నేను మార్నింగ్ నుంచి అప్ సైడే ఉన్నాను. సో, ఈరోజైతే నేను ఒక ట్రేడే తీసుకున్నాను. ఆ ట్రేడ్ అయితే చాలా ప్రాపర్‌గా వెళ్ళింది. కానీ నేనొక బ్లండర్ మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ వల్ల నేను 10,000 దాకా అయితే కోల్పోయాను. నేను ర్యాండమ్‌గా అయితే స్టాప్ లాస్ 300 పెట్టాను. ఎందుకో దానికి ఒక రీజన్ చూపిస్తాను. ఒకసారి నేను కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ప్రాఫిట్. సో నేను ఇక్కడ 2 బుక్ చేశాను ఫస్ట్ ట్రేడ్. ఇక్కడ 1:2 బుక్ చేశాను. సో ఈ ట్రేడ్లో మనకి 145 ఎంట్రీ, 175 ఎగ్జిట్, కరెక్ట్ 30 పాయింట్స్. సో ఈ ట్రేడ్లో మనం 20 పాయింట్స్ బుక్ చేసాం. ఈ ట్రేడ్లో వచ్చేసి మనకి ఇదే ట్రేడ్ 145 ఎంట్రీ, 165 ఎగ్జిట్, 20 పాయింట్స్ బుక్ చేసాం. సో ఇదే ట్రేడ్ నేను ఛాలెంజ్ చేస్తున్న అకౌంట్లో తీసుకున్నాను. సో ఇది వేరే పర్సనల్ అకౌంట్. సో నేనేం చేశానంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇదే ట్రేడ్ నేను తీసుకున్నాను. తీసుకొని దీంట్లో నేను 300 పెట్టా టార్గెట్. ఎట్లనో నాకు దీంట్లో ప్రాఫిట్ వచ్చింది కదా! ఇక ఇక్కడ మనకి దగ్గర దగ్గర 15 పాయింట్స్ 50 పాయింట్స్ వచ్చింది కదా! అని చెప్పి టార్గెట్ పెట్టి వదిలేసాను. ఇది 170కి అట్లా వెళ్ళింది. 170కి వెళ్ళిన తర్వాత నాకు దీంట్లో 2000 అట్లా ప్రాఫిట్ చూపించింది. నేనేం చేశా, కకృతి పడి ఆహ్, అర్రే! పోయింది కదా అని చెప్పి ఇంకా కాస్ట్ పెట్టి వచ్చి కూర్చున్నాను. అది వచ్చి ఏం చేసింది, నన్ను సైలెంట్‌గా హిట్ చేసింది. హిట్ చేసి అనవసరంగా కాస్ట్ పెట్టాననిపించింది నాకు. అది అట్లా హిట్ చేసి అసలు ఇంకా అక్కడి నుంచి సస్టైన్ అయ్యి 130కి రాలేదు, మన ఎస్ఎల్‌కి రాలేదు. ప్రాపర్‌గా 300 వరకైతే ఎళ్ళింది. అసలు మిరాకిల్. నేనేదో ర్యాండమ్‌గా పెట్టా. ఎట్లనో వస్తే వస్తది, పోతే పోతది అన్నట్టుగా ర్యాండమ్‌గా 300 స్టాప్ లాస్ టార్గెట్ పెట్టా. కానీ అది పోయింది. సో, మనం టార్గెట్ అయితే మనకు దొరకలేదు. ప్లస్ సీటీసీ హిట్ అయింది. సో, నేను ఈ అకౌంట్‌లో చేస్తా అన్నాను కదా! సో, ఆ అకౌంట్ నేను చూయించట్లేదు. సో, మన క్యాపిటల్ వచ్చేసి ఇప్పుడు 21,116 యాడ్ చేశాం కదా! ఇప్పుడు మనది 21,450 మన క్యాపిటల్ ప్రస్తుతానికి. సో, ఈ క్యాపిటల్ అయితే మనది. సో, చూద్దాం ఫిబ్రవరి అయిపోయే లోపల మన క్యాపిటల్ ఎంత వరకు ఉంటుందనేది మనం చూద్దాం. సో, నేనైతే ఈరోజు చేసిన మిస్టేక్ ఏందంటే ఈ 15 పాయింట్లు కూడా ఎందుకు పోవాలని కకృతి పడ్డా. ఆ కకృతి గాని నేను పడకుండా పోతే పోయినని నేను రిస్క్ చేసుంటే, వచ్చిన దాంట్లోనే నేను రిస్క్ చేసుంటే, ఈరోజు నాకు అరౌండ్ 150 పాయింట్స్ నా హ్యాండ్స్‌లో ఉండేవి. ఆ 150 పాయింట్లు ఇంకొక 10 సార్లు రిస్క్ చేసి ఉండేవాళ్ళని. కానీ నేను ఆ రిస్క్‌ని తీసుకోలేక నేను కకృతి పడ్డాననమాట. సో, ఇలాంటి మిస్టేక్ నేను ఇంకోసారి చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో, ఇదండి. థాంక్ యూ.